వాళ్ళకి ఓట్లు వేశారు. అంటే ప్రజలు కూడా ఇస్తారేమో నమ్మేస్తారు తప్ప ఈ లెక్కలే నేనైతే నమ్మేస్తారు అనుకోవట్లేదండి. వీళ్ళది ఒక ఆస్పెక్ట్లో చంద్రబాబు నాయుడు పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళింది ఏంటంటే వీళ్ళు సంక్షేమాలు పెట్టేయడం వల్ల మనకి ఏ డబ్బులు ఉండట్లేదు, అందుకే రోడ్డు వేయలేకపోతున్నాం, కాలువలు కట్టలేకపోతున్నాం, ఏ సదుపాయాలు కల్పించలేకపోతున్నాం అనేది జనంలోకి తీసుకెళ్లారు. అందులో ఉన్నటువంటి లేబర్ మాత్రం అవి లేకపోతే రేపు ఓటేయరేమో అన్న భయంతో వాళ్ళ కోసం హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో ఎడ్యుకేటెడ్ తటస్థులు మిడిల్ క్లాస్ ఎవో మిడిల్ క్లాస్కి వచ్చేవాడికి ఏమి ఇవ్వరలేవు, ఊరికి నా మాట చెప్తారు వాళ్ళని మెప్పించడానికి అని చెప్పుకొచ్చారు. గ్రౌండ్ లెవెల్ అధికారంలోకి వచ్చాక అందుకని దాదాపు 80% ఆపేసి 20% ఇస్తున్నారు. ఉచిత బస్సు, లేకపోతే ఆ దీపము, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, తర్వాత పెన్షన్ ఇవి ఇచ్చారు. ఇకపోతే 50 ఏళ్ళకి పెన్షను, లేదంటే కనుక నిరుద్యోగ భృతి, మహిళలకు 1500 పక్కన పెట్టేశారు. మహిళలకు ఇచ్చే పథకాల ద్వారానే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే జగన్ చెప్పుకొచ్చింది. జగను కాపు నేస్తము, ఈబీసీ నేస్తము, చేయూత, డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ ఇచ్చాడు కదా. అవన్నీ ఇచ్చినా కూడా జగన్ వద్దు అనుకున్నటువంటి